హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈ వీడియోలో ఒకసారి మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎలా మూవ్ అయ్యాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం, మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ని బేస్ చేసుకొని. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ టీసీఆర్ పైన లెవెల్స్ ఏంటి, అది దాటితే ఏమవుతుంది అనేది కూడా అది మనం ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం. మనం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది, ఈ ఎక్స్పైరీ అయిపోయిన లెవెల్ ఏంటి, అది ఎలా మూవ్ అయింది అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది, అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎలా ఉన్నా సరే మనకు మెయిన్ కావాల్సింది డవ్, ఎస్ఎన్పి అండ్ నాస్డాక్, ఈ మూడు టీసీఆర్ లెవెల్స్ కావాల్సి వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ రేటు అది ఎలా ఉంటుంది, అసలు ఎకనామిక్ క్యాలెండర్ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇస్తున్నాను, సో దట్ మీరు ఇండిపెండెంట్ అవుతారు. మీకు ఎవరో వచ్చేదని మీకు యూఎస్ మార్కెట్స్ మీద స్టోరీస్ చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీరు ఎకనామిక్ క్యాలెండర్ని చూసుకునేది investing.com అనే సైట్లో ఎకనామిక్ క్యాలెండర్ ఎలా చూసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ ఏంటి, ఆ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత మీకు దీంట్లో డవ్, నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి టీసీఆర్ లెవెల్స్ కూడా ఇస్తున్నాను. వాటిని చూసుకుంటే అవి మీకు ఐడియా ఉంటే అసలు మీరు యూఎస్ మార్కెట్స్ గురించి ఎప్పుడు ఫెడ్ ఏమన్నాడు ఏంటి అసలు భయాలే ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు డైరెక్ట్గా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే యూఎస్ మార్కెట్స్లో మీరు డైరెక్ట్గా ఈ టీసీఆర్ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు, మన మార్కెట్స్ కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ సెబీ నిన్న పేపర్ వచ్చిందని చెప్పాను, మన దాంట్లో ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పాను. కానీ ఆ సెబీ పేరుతోటి భయంకరమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇక ట్రేడర్స్ కష్టమైన, ట్రేడర్స్కి భయంకరంగా ఏదో అయిపోతుందా అనే లెవెల్లో థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అది వాళ్ళకి ఏం పైశాచికానందో నాకు తెలియదు. ట్రేడర్స్కి ఏమీ కాదు, ఆప్షన్ బయర్స్కి ఏమీ కాదు. ఓన్లీ 25 లాట్ ఉన్న మన నిఫ్టీ ఆప్షను, అది కాస్త నిఫ్టీ లాట్ 25 ఉన్నది, అది 50, 60, 70 అంతే అవుతుంది. బికాస్ సో దట్ లాట్ వాల్యూ పెరుగుతుంది. అంతకన్నా ఇంకా జరిగేదంటూ ఏం ఆప్షన్ బయర్స్కి అయితే అసలు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 90% ఆప్షన్ ట్రేడర్స్లో చాలా మటుకు ఆప్షన్ బయర్స్ ఉంటారు. ఒక 30% సెల్లర్స్ ఉంటే ఒక 60% బయర్స్ ఉంటారు. సో బయర్స్ మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు 100% ప్రీమియం కట్టి మీరు బై చేస్తున్నారు కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా సరే మీకేం నష్టం లేదు, లాభం లేదు. సో సెబీ రూల్స్తో మీకేమి సంబంధం లేదు. సెబీ ఓన్లీ ఎక్స్పైరీ డే రోజు ఏదైతే ఈ ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ కాలు పుట్టు సెల్ చేస్తూ ఉంటారో మార్జిన్ బెనిఫిట్ తీసుకొని వాటిని కంట్రోల్ చేసేదానికి వాళ్ళు సమ్ మార్జిన్ బేస్ మీద ప్లస్ లాట్ సైజ్ ఇంక్రీజ్ మీద వీటిని ఇంపోజ్ చేసేదానికి ఆలోచిస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. ఆప్షన్ బయర్స్కి అసలు ఎఫెక్ట్ అంటూ ఏమి ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక మీరు వేరే ఎటువంటి థంబ్నెయిల్స్ మీకు పెట్టినా సరే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ సెబీ రోజు అది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు 75 లాట్ ఉన్నది నిఫ్టీ, అది 50 అయింది, తర్వాత 25 అయింది. పార్టిసిపేషన్ ఎక్కువ కోసం ఇప్పుడు పార్టిసిపేషన్ ఎక్కువైంది ఆప్షన్ ట్రేడర్స్ నుంచి అని చెప్పి సెబీ కనిపిస్తే, ఆర్ ఎక్స్చేంజ్ కనిపిస్తే దాన్ని మళ్ళీ 50 తీసుకుపోతుంది, లేదంటే 75 తీసుకుపోతుంది. ఇంతకన్నా పెద్ద జరిగేదంటూ ఏం ఉండదు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. భయపడాల్సిన అవసరం లేదు. ఈ థంబ్నెయిల్స్ చూసి అందరూ ట్రేడ్ చేసుకుంటారు హ్యాపీగా, ఎందుకంటే ఈ లైన్లోకి వచ్చేవాళ్ళు మినిమం క్యాపిటల్తో వస్తారు. ఆప్షన్ బయర్స్ అయితే మినిమం డబ్బులు పెట్టుకుని ట్రేడ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకేం పెద్ద ఫరక్ ఏం పడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఈరోజు ఫెడ్ డెసిషన్ ఉందని చెప్పాం కదా, ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉందని చెప్పని, అది దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అని చెప్పని ఇండికేషన్స్ ఇస్తున్నారు. అది మనం కనిపెట్టేది ఏమీ లేదు, రహస్యం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు investing.com అనే వెబ్సైట్ ఉంది, దాని లింక్ ఇక్కడ మీకు ఇచ్చున్నాను. మీకు ఏ కంట్రీది కావాలన్నా సరే దాంట్లో మీకు ఈ ఎకనామిక్ క్యాలెండర్ కనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని కానీ చూస్తే మీకు ఎకనామిక్ క్యాలెండర్ ఈ విధంగా పక్కన ఇచ్చిన విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసుకునేదని మీరు ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ ఫెడ్ డెసిషన్ మీకు చెప్పాను కదా, వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ 5.5 అంటే ఎక్స్పెక్టెడ్ ఈస్ 5.5. వీడు రాశాడు అంటే అది ఆల్మోస్ట్ ఫైనల్ ఉంటుంది. 5.5% ఇంట్రెస్ట్ రేట్ అంటే అది ఫోర్కాస్ట్ ఈజ్ 5.5% అంటే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అందుకనే పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇది మీరు ఏ కంట్రీది కావాలంటే ఆ కంట్రీ తీసుకునేదన, మీరు ఏమైనా సరే దాన్ని చూసుకునేదన మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవచ్చు. మీరు సొంతంగా మీరు ఈ లింక్ కొట్టుకుంటే మీకు అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసుకునేదన మీరు ఏదైనా సరే మీరు ఏ కంట్రీ డేటా అయినా సరే మీరు చూసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవంతా మీకు జనరల్గా దొరికేవి, మీకు ఎక్కడైనా దొరికేది. కానీ మీకు దొరకంది ఏంటంటే మెయిన్ ఈ డవ్ జోన్స్ అనేది మీకు యూఎస్ మార్కెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే, యాక్చువల్లీ యూఎస్ మార్కెట్స్కి
మన మార్కెట్స్కి సంబంధమే లేదు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి దాన్ని తెలుసుకోవాలని మీరు అనుకుంటే యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ టీసీఆర్ 40,397 దాని టీసీఆర్. అది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది. నేను ఈ వీడియో పెట్టే టైంకి ట్రేడ్ అవుతున్నది మీకు అది ఆల్మోస్ట్ 40,960 దగ్గర ట్రేడ్ అవుతున్నది. యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నది 40,960 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అలానే మీకు S&P 500 55.25 దాని టీసీఆర్ అది ట్రేడ్ అవుతున్నది 55.27 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అది ఆల్మోస్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్నది. అది కానీ టీసీఆర్ బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళిపోతుంది. అలానే మీకు నాస్డాక్ టీసీఆర్ 17,814 దాని టీసీఆర్ అది ట్రేడ్ అవుతున్నది 17,577 ఆల్రెడీ కిందే ఉంది. అందుకోసమని యాక్చువల్లీ నాస్డాక్ ట్రెండ్ వైజ్ డౌన్ ఉంది, కానీ మన ఐటీ స్టాక్స్ చూడండి ఎలా బ్లాస్ట్ అవుతున్నాయో అర్థం చేసుకోండి. ఇది ఎందుకు ఇది పెట్టామనుకుంటున్నాడు ఈరోజు యూ మస్ట్ సైకలాజికల్లీ మీకు అర్థం అవ్వాలి. యుఎస్ మార్కెట్స్ వల్ల మన మీద పెద్ద ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది అని మీరు తెలుసుకోవాలి. వాటి రిజల్ట్స్, వాటికి సంబంధించింది, వాటి ఎకనామిక్ డేటా ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన ఇండియాలో మన స్టాక్స్ ఏం చేస్తున్నాయి అనేది మీరు రియలైజ్ చేస్తారనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మీరు కంపల్సరీగా యూఎస్ మార్కెట్ ఎకనామిక్ డేటా చూసుకోవాలంటే నేను ఇచ్చిన లింక్ని కొట్టి చూసుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునేది మీరు ఏవైనా సరే మీరు డైరెక్ట్గా మీరు స్క్రోల్ చేసుకునేది ఏ కంట్రీ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. దీంట్లో అన్ని కంట్రీస్ డేటా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునేది మీరు ఏం చేయాలో చేసుకోవచ్చు. మన నిఫ్టీ మూమెంట్ ఈరోజు ఎలా ఉందన్నది ఒకసారి చెక్ చేసుకో. నిఫ్టీ ఈరోజు ఎలా మూవ్ అయింది, మనకి బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయింది, ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చెక్ చేసుకుందాం. ఈరోజు మీరు క్యాండిల్ 90% ఫాలో అవుతుంటుంది. ఎక్సెప్ట్ మా సబ్స్క్రైబర్స్ కొంతమంది వాళ్ళు ఎవరైతే మాకు పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చార్ట్స్ మీరు చూస్తూ ఉంటారు. దీంట్లో చూడండి ఈరోజు ఓపెన్ అయింది 24,886 దగ్గర ఓపెన్ అయింది. అది లో టచ్ అయింది 24,856. మళ్ళీ ఓపెన్ క్రాస్ అయింది. నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఒక 3-4 డేస్ నుంచి 24,870 అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా. అది కానీ బ్రేక్ అయితే డౌన్ అప్ ట్రెండ్ ఆగిపోయినట్టు, అది కానీ క్రాస్ అయితే మీకు 957కి వెళ్ళాలి అని చెప్పి రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. మీకు 24,886 దగ్గర ఓపెన్ అయింది, కింద టచ్ అయింది 24,856 టచ్ అయింది. తర్వాత 870 ఎప్పుడైతే క్రాస్ అయిందో ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి 24,956 దగ్గరికి వెళ్ళింది. 2 రోజుల నుంచి ఇదే జరుగుతున్నది. సో 2 రోజుల నుంచి ఇదే జరిగి ఆల్మోస్ట్ చూడండి, మీరు ఈ చార్ట్ చూడండి మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుందో. 24,956 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉన్నది. ఫ్రమ్ 10:30 టు మీకు ఆల్మోస్ట్ 3 o'clock వరకు 3:15 వరకు ఆల్మోస్ట్ ఒకటే లైన్ లాగా ఉన్నది మీకు. తర్వాత లాస్ట్ 15 minutes అంటే 3:15 నుంచి 3:30 వరకు అది 24,978కి వెళ్ళింది నిఫ్టీ. ఈ ఆప్షన్స్ ఆ టైంలో కొంచెం మూవ్ అయినాయి అటు ఇటు. ఇది చూస్తే ఈ ట్రేడ్లో ఆప్షన్ బయర్స్ మార్నింగ్ ఒక 1 hour మాత్రమే వాళ్ళు ప్రాఫిట్ చేసుకొని ఉంటారు. తర్వాత 10:30 నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు అసలు ప్రాఫిట్ చేసుకోవడం అంటే జరిగి ఉండదు 3:15 వరకు. తర్వాత ఎవరైనా ట్రేడ్ చేసినప్పుడు ఒక్క ట్రేడ్ కొంచెమైనా వచ్చి ఉండొచ్చేమో, లేదంటే అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రీమియమ్స్ పెద్ద కదలలేదు, నిఫ్టీ కూడా పెద్ద కదలలేదు, చాలా తక్కువ మూమెంట్లో తిరిగింది. ±30-40 పాయింట్స్ రేంజ్లో తిరిగింది నిఫ్టీ. ఇది నిఫ్టీ చార్టు. దీనికి మీరు లెవెల్స్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే అప్ సైడ్ లెవెల్స్ 24,957 అంటే మీకు 24,978 దగ్గర క్లోజ్ అయింది మీకు. అయినా నేను మళ్ళీ 24,957 అని ఇస్తున్నాను. రేపు ఎక్కడ ఓపెన్ ఉందో తెలియదు కాబట్టి అప్ సైడ్ లెవెల్స్ కిందకే ఇస్తున్నాను దాన్ని. అది కానీ బ్రేక్ అయితే మీకు డౌన్ సైడ్ వచ్చే అప్ సైడ్ క్రాస్ అయితే 24,957 కానీ క్రాస్ అయితే మీకు అది పైకి వెళ్తుంది, 25,000 టచ్ అవుతుంది. 25,190 వరకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ప్లస్ డౌన్ సైడ్ లెవెల్స్ కానీ చూస్తే మీకు 24,870 ఇస్ డౌన్ సైడ్ లెవెల్ అండ్ 24,701 ఇస్ ద నెక్స్ట్ లెవెల్. ఈ నిఫ్టీ టీసీఆర్ వచ్చి మీకు 24,446 ఈజ్ టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 51,583 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడ వెళ్తుందో మీ అందరికీ తెలిసిందే, అది లో 1కి వెళ్తుంది. లో 1 ఈజ్ 51,439. అది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తుందో మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఓపెన్ దగ్గరికి వెళ్తుంది. ఓపెన్ దగ్గరికి వెళ్ళింది 51,583. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 11:30 వరకు అది ఓపెన్ దగ్గరే ఉన్నది ఫ్లాట్గా. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ లో 1కి వెళ్ళింది 51,439కి వెళ్ళింది.
అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ మీకు 145 వరకు అది ఓపెన్ లో 1 మధ్యలోనే తిరుగుతూ ఉన్నది. తర్వాత అక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్ళి ఓపెన్ అంటే 51,295కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేదు, అది 51,335 వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫస్ట్లో ఎప్పుడైతే క్రాస్ అయిందో 51,439 క్రాస్ అయిందో లాస్ట్ అంటే 245 నుంచి 330 లోపల అది 51,620కి వెళ్ళింది, క్లోజ్ అయింది 620కి వెళ్ళింది. సో ఇక్కడ మనకి లెవెల్స్ ఈరోజు మూమెంట్ ఇది, ఈరోజు చాలా రెస్ట్రిక్టెడ్ మూమెంట్. మార్నింగ్ ఏమైనా వచ్చి ఉండొచ్చాం, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నిఫ్టీకి వచ్చి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చేసిన వాళ్ళకి, ఎక్స్పైరీ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి కొంచెం మనీ వచ్చి ఉంటుంది. అది కూడా పెద్ద అంటే మీకు 400 51,400 అటువంటిది కాల్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా వచ్చి ఉంటుందేమో 230 తర్వాత. ఎందుకంటే మీకు రీజన్ కూడా ఏంటంటే మీకు ఫ్యూచర్ డిస్కౌంట్లో ఉంది, ఆ డిస్కౌంట్ కవర్ అయింది, అందుకోసమనే ఆల్మోస్ట్ 51 లాస్ట్ హాఫ్ అన్ అవర్ పెరిగింది అది. ఇది దీనికి ఇప్పుడు దీని లెవెల్స్ చూసుకుందాం మనం. అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది మనకి 51,601 అండ్ 52,146 ఈజ్ అప్ సైడ్ లెవెల్. డౌన్ సైడ్ లెవెల్ ఈజ్ 51,056 అండ్ 50,101 ఈజ్ ద డౌన్ సైడ్ లెవెల్. మీరు వాచ్ చేయాల్సింది ఇది రేపు వాచ్ చేయాల్సింది. ఇది 51,601 అది క్రాస్ అయ్యేదానికి బ్యాంక్ నిఫ్టీ ఎంత కష్టపడుతున్నదో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. రోజు అక్కడికి వెళ్తున్నది, వెనక్కి వచ్చేస్తున్నది. 51,051 కూడా వెళ్ళటం లేదు, 56 కూడా వెళ్ళటం లేదు, ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నది. టీసీఆర్ కూడా వెళ్ళటం లేదు. రేపు ఏమైనా టీసీఆర్కి వెళ్తుందా లేదా అనేది కూడా రేపు ఓపెనింగ్ బేస్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. కానీ రేపు నిఫ్టీ కానీ 24,957 కానీ బ్రేక్ అయితే మీరు మళ్ళీ జాగ్రత్తగా ఉండాల్సిన టైం మనకి ఉన్నట్టు అనుకోవాలి, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అది చూసుకోవాల్సి వస్తుంది మనం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ ఇవి. ఇప్పుడు మనం నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం. రిలయన్స్ క్లోజ్ అయింది 3010 దగ్గర క్లోజ్ అయింది, దాని టీసీఆర్ఎస్ 3075 అండ్ టీసీఎస్ క్లోజ్ అయింది 4385, దాని టీసీఆర్ఎస్ 4,300, అది 4390కి వెళ్ళాలి. ఇన్ఫీ 1868 ఇది పడకుండా చాలా రెసిస్ట్ చేస్తున్నది, ఇది 1800 దాని టీసీఆర్. అది 1954 వెళ్ళాలి, అది 1903 వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. రేపు ఎలా ఉంటుంది అనేది చూసుకోవాల్సి వస్తుంది ఈరోజు నాస్డాక్ పొజిషన్ బట్టి. ఆ నాస్డాక్ కూడా చాలా వీక్గా ఉంది, అది దాన్ని మూమెంట్ని బేస్ చేసుకునేది డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మన టెక్ మూమెంట్ ఉంటుంది. తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే మీకు 1214 దగ్గర ఉంది, అది టీసీఆర్ కన్నా కింద ఉంది. యాక్సిస్ బ్యాంక్ 1166 దగ్గర ఉంది, అది టీసీఆర్ కన్నా కింద చాలా తక్కువ ఉంది. కానీ అది 1160 దగ్గర ఉంది, అది బౌన్స్ అవుతుందేమో చూసుకోవాల్సి వస్తుంది రేపు. ఎస్బీఐ 872 దగ్గర ఉంది, క్లోజ్ అయింది, అది 881 దాని టీసీఆర్, అది కూడా టీసీఆర్ కన్నా కింద ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1615 అది టీసీఆర్ కన్నా కింద ఉంది, టీసీఆర్ పైకి వెళ్తున్నది మళ్ళీ కిందకు వస్తున్నది, రేంజ్ బౌండ్లో ఉంది. కోటక్ బ్యాంక్ 1807 దగ్గర ఉంది, దాని టీసీఆర్ఎస్ 1821 దానికన్నా కింద ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1428 దాని టీసీఆర్ వచ్చి 1428, దాని టీసీఆర్ 1427 దగ్గర క్లోజ్ అయింది, అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అని చెప్పని. ఇక లాస్ట్ మన బై సెల్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో మీరు ఈ లైవ్ బై సెల్ సిగ్నల్స్ చూసుకోండి. ఇక్కడ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటే దాంట్లో ఇచ్చున్నాం మేము. తర్వాత బ్యాంకెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒకే దాంట్లో ఇచ్చున్నాము. ఎందుకంటే వీటి హెవీ వెయిట్స్ కామన్, వాటి హెవీ వెయిట్స్ కామన్ కాబట్టి అవి ఇచ్చున్నాము. దాన్ని చూసుకునేది మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుండొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే దాన్ని అంటే మీరు చూస్తూ ఉంటే మాది రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది కమింగ్ డేస్లో అండ్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి మన చార్ట్స్లో. ఎందుకంటే మోర్స్ మీకు ఆ క్యాండిల్స్టిక్ చార్ట్స్ బాగా వదిలిపోయి మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి మీరు ట్రేడ్ డేషన్స్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.